కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మనం వృద్ధాప్యం అనే అంశాన్ని కొనసాగించుకుంటున్నాం కదా. అందులోనే మరి కొన్ని మాటలు చెప్పుకోవడానికి ముందుగా నేను ఒక ప్రార్థనా మనవిని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మే నెల 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు తెలుగు విబిఎస్ ఎలీషా పాఠశాల తరపున గుడివాడలోనే వెకేషనల్ బైబిల్ స్కూల్ జరుగుతుంది. సుమారుగా 900 పిల్లలు హాజరవుతారు. వాతావరణం, వారికి మంచి తర్ఫీదు, సరైన ఆహార పదార్థాలు వారికి అందడం కోసం మీరు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఆయా ప్రాంతాల నుంచి సండే స్కూల్ టీచర్స్ కూడా వస్తారు. వారు విడిచి వచ్చేటువంటి కుటుంబాలని, వారి సంఘాలను కూడా ప్రభు క్షేమపరచాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి. మరో మాట ఏమిటంటే, క్రీస్తు సువార్త పత్రిక కోసం, నెలవంక కోసం మీరు నాకు ఫోన్ చేయవలసిన అవసరం లేదు. ఆనంద్ గారి ఫోన్ ఉంటుంది, వారికి ఫోన్ చేసి మీరు మ్యాగజైన్స్ తెప్పించుకోవచ్చు. అలాగే బుక్స్ విషయం కూడా మీరు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, కేటలాగ్ ఉందా అండి, ఏ పుస్తకం ధర ఎంత అని. అది కూడా మీరు ఆనంద్ గారిని అడిగి వారి దగ్గర నుంచి సమాచారం మీరు పొందొచ్చు. వారు మీకు పుస్తకాలు పంపిస్తారు. కాబట్టి మీరు ఆనంద్ గారితో మాట్లాడడం క్షేమం. మరో సంగతి ఏమిటంటే, మనం కేవలం మన గురించి మనమే ఆలోచించుకుంటూ ఉండడం ఇది అంత క్షేమం కాదు. మన గురించి మనం ఆలోచించుకోవాలి, కానీ మన చుట్టూ ఉన్న వారిని గురించి ఒకసారి ఆలోచించాలి. మనం ఎవరికి ఇబ్బందిగా ఉంటున్నాం, ఎవరిని ఇబ్బంది పెడుతున్నాం, ఎవరికి మన మాటల వల్ల బాధ కలుగుతుంది, ఎవరు నొచ్చుకుంటున్నారు, అనవసరంగా మనం ఎవరి జోలికైనా వెళుతున్నామా, ఇలాంటి విషయాలను కూడా పరిగణలోనికి తీసుకోవడం అవసరం. చాలాసార్లు నేను బాగుంటే చాలు, ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు అనే సంస్కృతి ఒకటి ఈ మధ్యకాలంలో మరి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇది దేవునికి ఇష్టం లేని సంగతి. దయచేసి ఈ విషయంలో కొంచెం జాగరూకులే ఉండమని అన్ని వయసుల వారిని బ్రతిమాలుతున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం, కృప చూపించమని అడుగుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కొద్ది మాటలు చెప్పుకోవడానికి మంచి సమయాన్ని మాకు ఇవ్వండి. వింటున్న మా ప్రియుల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని బలపరచండి నాయన. వృద్ధాప్యంలో ఉన్నవారు వారి వృద్ధాప్యపు అనుభవాలను తమ పిల్లలతో మాత్రమే కాకుండా వారికి వీలైనంత మేర వారి పరిధిలో వారు వారి అనుభవాలను, మీతో వారు గడిపిన విషయాలను పంచుకుని అనేకుల్ని బలపరిచేటువంటి కృప వారికి అనుగ్రహించండి. కృపా సాధనాలుగా ఈ వయసులో వారిని మీరు ఉంచుమని మీ చేతులకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ 10వ అధ్యాయంలో 11వ వచనాలు రాసింది, నీతిమంతుని నోరు జీవపు ఊట అని. నీతిమంతుని నోరు జీవపు ఊట. ఇది ఒక జీవన ప్రక్రియ. ఇది అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 2వ వచనం, నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు అని. 3వ వచనం, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. ఈ మాటలు మీరు విన్నారు కదా. వృద్ధాప్యానికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, కొందరు మాట్లాడుతూనే ఉంటారు, అంటే వారు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటారు, ఎదటి వారికి ఏం అవకాశం ఇవ్వరు. ఇలా తమకే అంతా తెలుసు అని
ఈ ఎదుటివాడు వింటున్నాడో వినడం లేదో కూడా ఆలోచించకుండా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇది మిమ్మల్ని చూస్తే ఎవరు మీ దగ్గరికి రాకుండా ఉండడానికి కారణం అవుతుంది. మీరు ఎంత మంచి మాటలే చెప్తున్నా మీరు ఎదుటివారి ఆలోచనను కానీ ఎదుటివారి మానసిక పరిస్థితిని కానీ గుర్తించకుండా మాట్లాడుతున్నప్పుడు వారు ఖచ్చితంగా అఫెండ్ అవుతారు. వారు మీ నుండి దూరం అవుతారు. మీరు కనపడితే తప్పించుకుంటారు, మోకం తప్పించుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఎడతెక్క మాట్లాడడం అనేది అంత మంచిది కాదని ఒక మాట. ఇంకా రెండో తెగవారు ఎలా ఉంటారంటే అసలు ఎవరితో మాట్లాడరు. ఎవరైనా వస్తే జస్ట్ ఊరిని విష్ చేసి ఊరుకుంటారు. ఒకటో రెండో పదాలు మాత్రమే మాట్లాడి ఊరుకుంటారు. అలాంటి వారు తమ అనుభవాన్ని ఇతరులతో షేర్ చేసుకోలేరు. ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం, ఏ మేర వాళ్ళ అవసరం ఉందో ఆ మేర మాత్రమే సలహా చెప్పడం, ఈ వృద్ధాప్యంలో మనం వాటిని అధ్యయనం చేస్తూ సమతౌల్యంగా మాట్లాడడం నేర్చుకుంటే ఇతరుల క్షేమానికి మనం కారకులం అవుతాం. అంతేకాదు, ఇక్కడ మరో మాట ఉంది. వృద్ధాప్యం అనేది నాకు వృద్ధాప్యం వచ్చింది అని ఎవరైనా అనుకుంటే అతడు ఖచ్చితంగా కృంగిపోతాడు. ఇంకెవరు నా మాట వినరు, మా ఇంటిలో నా యొక్క స్థానం తరిగిపోతుంది, సమాజంలో కూడా ఎవరు నాకు విలువ ఇవ్వరు, నా అంతటి నేను నడవలేను, మాట్లాడడం కూడా కష్టం అవుతుంది, వినికిడి ఇబ్బందిగా ఉంది, కంటి చూపు కూడా మందగిస్తుంది. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే మనసులోకి వస్తుంటాయో అప్పుడు నేను ముసలివాడిని అయిపోయినాను, నేను వృద్ధుడిని అయిపోయినాను, ఇంక నా వల్ల ఏమీ కాదు, ఇలాంటి ఆలోచన మిమ్మల్ని మానసికంగా కృంగజేస్తుంది. కానీ ఒకటి ఆలోచించండి, వృద్ధాప్యం రాలేదు అనుకున్న వాళ్ళు క్షేమంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. నాకున్న స్నేహితులు ఎప్పుడైనా కలిస్తే వాళ్ళనే మాట ఏమిటంటే, ఇంకా ఎంఏ చదువుతున్న రోజుల్లోనే ఉన్నట్టున్నాం మనం, కానీ నాకు ఇంకా నేను రిటైర్ అయ్యానని ఆలోచన కూడా రావటం లేదు నాకు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఆలోచించండి ఒకసారి. దేహానికి వృద్ధాప్యం వచ్చినట్టు కనపడుతున్నా మనసుకు వృద్ధాప్యం రాదు. మీరు మనసుకు కూడా వృద్ధాప్యం తెచ్చుకుంటే మీరు కృంగిపోతారు. మనసు ఎప్పటికీ ఆ యవ్వనకాలపు ఆలోచన దగ్గరే ఉంటుంది. అలాగని మన వృద్ధాప్యాన్ని కప్పిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు, అది కూడా ప్రమాదమే. కానీ సమతౌల్యంగా ఉండడం అనేది ఎంతైనా అవసరం. సహజంగా ఆలోచన వృద్ధాప్యాన్ని గురించి ఆలోచన రానంత వరకు మనిషి స్థిరంగాను ఉత్సాహంగానే ఉంటాడు. కానీ అవును, నిన్న నన్ను ఎవరో తమ ఇంటికి రమ్మని అడిగారు, వాళ్ళ పేరు జ్ఞాపకం రావటం లేదు అని అనుకుంటారనుకోండి, అప్పుడు మనసులో ఎక్కడో అవును మరి ఇంకా ఆలోచన శక్తి మందగించింది కదా, వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యం యొక్క ఛాయలు కనపడుతున్నాయి అని అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు మెల్లమెల్లగా మీ అంతరంగంలోనికి తెలియని స్తబ్దత అడుగుపెట్టే అవకాశం ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ వయసు వారైనా మర్చిపోతారు, ఏ వయసు వారైనా మర్చిపోతారు. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన జ్ఞాపకశక్తి తగ్గిపోయింది అంటే, ఓ 20 సంవత్సరాల కుర్రాడు అంటున్నాడు, సార్ మాకే తగ్గిపోయింది, మీ సంగతి ఏంటండి అంటున్నాడు. ఈ వయోభేదం లేదు, అందరికీ వచ్చే అవకాశం ఉంది. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, నీవు నీ మనసును కృంగజేసే వారితో సమయం గడపకు. సహజంగా వృద్ధాప్యంలో మనం చేసే పని ఏంటంటే, సాయంకాలం ఉదయకాలం ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఏదో ఒక చోట కూర్చుని, ఏ అరుగు మీదనో ఏ పార్కులోనో కూర్చుని మన తోటి వయసున్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారు మనకు వాళ్ళ సంభాషణ రకరకాలుగా ఉంటుంది కదా. వాళ్ళ మనసులో ఏముందో నోరు అది మాట్లాడుతుంది. అలా మాట్లాడుతున్నప్పుడు అది జీవవృక్షమేనా? ఆలోచించండి. దానివల్ల మేలు అనిపించే అవకాశం ఉందా? నోరు కాచుకుంటున్న పరిస్థితి ఏమైనా ఉందా? కానీ నేను చేతులు జోడించి ఒక మాట మీతో చెప్తాను, దయచేసి వినండి. ఎవరైతే మీతో మాట్లాడుతూ నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, కృతజ్ఞత లేని వాళ్ళు, మా కోడలు మంచిది కాదు, ఇలాంటి మాటలు చెప్పేవారికి కాస్త దూరంగా ఉండండి.
ఆ మాటలు విని మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ కొడుకుని నీ కోడల్ని కూడా మీరు అనుమానించడం ప్రారంభిస్తారు. వారి ప్రభావం మీ మనసు మీద పడుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో మీరు ఇబ్బందికరమైన వ్యక్తిగా తయారవుతారు. కాస్త దూరంగా ఉండడం క్షేమం. ఇక్కడ ఎప్పుడైతే అలాంటి వారి యొక్క ప్రభావం మీ మీద పడుతుందో మీ మనసు మరింతగా కృంగిపోతుంది, వయసు మరింత మేధపడినట్టు అయిపోతుంది. ఇంకా లేచి నడవలేను నేను అనుకునే స్థితిలో మీరు దిగజారిపోతారు. అలాంటి వాళ్ళతో మాటలు తగ్గించండి. లేఖనంలో నేను ఇద్దరిని మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి పేరు అహితోపేలు, రెండో వ్యక్తి పేరు బర్జిల్లై. ఇద్దరు వృద్ధులే. అహితోపేలు దావీదు వయస్సు వాడు, బర్జిల్లై దావీదు కంటే కొంచెం పెద్దవాడు. ఈ వృద్ధాప్యాలు రెండు చూస్తే అహితోపేలు చూడండి ఒకసారి మీరు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయంలో దయచేసి చూడండి, 6వ వచనం చూడండి. 6 అయినా 2, 3 కలిసినవేనా. అహితోపేలు వచ్చి అబ్షాలోముతో కలిసిపోయాడు. ఈ విషయం 15వ అధ్యాయం 12వ వచనంలో కనపడుతుంది. అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరు నుండి పిలిపించుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరిమరి ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను. వృద్ధాప్యంలో అతడు తన ఇంటికి వెళ్ళిపోయినాడు. అతని మనసులో దావీదు మీద కష్టం ఉంది. రాజు మీద కష్టం ఉంటే రాజకుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు అతన్ని తన దగ్గరికి పిలుచుకున్నాడు సలహాదారుడిగా. సహజంగా ఏం చేయాలి? తిరుగుబాటు చేసిన వాళ్ళ పక్షంగా నిలబడడం అనేది ఎంతవరకు సమంజసం? వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వాళ్ళ కాదు కదా. తండ్రి మీద తిరుగుబాటు చేసిన కొడుకుని సమర్థించడానికి అహితోపేలు వచ్చాడు. అందున అహితోపేలు దావీదునకు స్నేహితుడు కూడాను. మరి ఎందుకు వచ్చినట్టు? అహితోపేలు అంతరంగంలో దావీదు మీద పగుంది, ప్రతీకారం ఉంది, కక్షతో రగిలిపోతున్నాడు అతను. అతనికి ఇది మంచి అవకాశం. అతడు ఆ వయసులో ఉండి కూడా మీరు నాకు ఇవ్వండి 12,000 మంది నివ్వు చాలు, గోత్రానికి 1000 మంది చొప్పు నువ్వు, నేనే పోయి ఈ రాత్రి దావీదుని తరిమి పట్టుకుంటానంటాడు. మీరు ఒకసారి ఊహించండి, ఎందుకు ఇలా జరిగింది? వృద్ధాప్యంలో క్షమించలేకపోవడం అనేది అంతరంగాన్ని నరకంగా మారుస్తుంది. తప్పులు జరిగాయి, ఇప్పుడు చేయగలిగిందే ఉంది. చేతులు కాలిన మాట వాస్తవమే, కానీ క్షమించగలగడం అనేది దేవుని యొక్క మనసు. అహితోపేలునకు దేవుని మనసు లేదు. అతడు ఇంకా అపవాది సంబంధమైన మనసులోనే ఉన్నాడు. అందువల్ల అబ్షాలోము పక్షం వాడయ్యాడు, అబ్షాలోముకు ఆలోచన చెప్పేవాడయ్యాడు, అబ్షాలోము చేత చెయ్యకూడని పనులు చేయించాడు. అది మనకు సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో కనపడుతుంది. 21, 22, 23 వచనాలు. అబ్షాలోము తన తండ్రికి తీరని ద్రోహం చేసేట్టు ప్రజలందరూ అబ్షాలోముకు తన తండ్రి మీద అసహ్యం ఉందని, అది తెలియాలని అతని చేత ఎలాంటి పని చేయించాడో చెప్పుకోవడానికి కూడా మనసు లేదు. అలాంటి దుర్మార్గపు ఆలోచన అహితోపేలుకు వచ్చింది. అది అబ్షాలోముకు నేర్పాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఇతడు కుట్ర అధికం అవడానికి ఉపయోగపడ్డాడు. సంభాషణ దేనికి ఉపయోగపడింది? మొట్టమొదటిగా అహితోపేలు ఒకప్పటి అహితోపేలు కాదు. ఒకప్పుడు అతను మాట్లాడితే దావీదు అతని సలహా తీసుకునేవాడు. అది దేవుడే సలహా చెప్పినట్టుండేది.
ఒక విషయం, ఒక వ్యక్తి మనసు క్షమాపణ కలిగిందిగా ఉన్నంతకాలం దేవుని మనసు కలిగి ఉండే అవకాశం ఉంది. క్షమించడానికి మనసు ఇష్టం లేక అది రాయిలాగా మారిపోయి కఠినమైతే అలాంటి సమయాన్న వాడు అపవాది మనసు కలిగిన వాడిగా ఉంటాడు. మీరు ఊహించండి. అదే మీరు బర్జిలై దగ్గరికి రండి. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ 32వ వచనం రాసుంది. బర్జిలై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహనయంలో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించు వచ్చాను. ఎంత వ్యత్యాసం! దావీదు బాధను అధికం చేయాలనుకున్న అహీతోపెలుకిని దావీదు భారాన్ని చులకన చేయాలనుకున్నటువంటి బర్జిలైకి ఎంత వ్యత్యాసం ఉంది. ఇతడు వృద్ధుడే, అతడు వృద్ధుడే, కానీ అతనిలో జాలుంది, దయ ఉంది, దానధర్మం చేసేటువంటి ఓ గొప్ప లక్షణం ఉంది. వృద్ధాప్యంలో ఏం చేయాలి ఇప్పుడు మనం? బర్జిలై ఒక్క మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథంలో 17వ వచనాలు రాసింది. బర్జిలై వచ్చినట్టు 28వ వచనం చెబుతుంది. 29 కూడా చదువుతున్నాను. రోగేలీము ఊరివాడును గిలాదీయుడైన బర్జిలేయు అరణ్యమందు జనులు అరిసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందిరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, రొట్టెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దకున్న జనులకును భోజనం చేటుకై తీసుకుని వచ్చిరి. అహీతోపెలుతో పాటు మాకీరు కూడా ఉన్నాడు. ఆలోచిద్దాం. తిరుగుబడిన కుమారు నుంచి తప్పించుకోవడానికి ప్రాణభయంతో దావీదు బయటకు వెళ్ళిపోయి అరణ్యాల పాలైతే అతడి బాధ అధికం చేయడానికి అహీతోపెలు కారకుడయ్యాడు. అతని అవసరతల కోసం నిలబడే వ్యక్తిగా బర్జిలై అయ్యాడు. ఒక క్షణం, వృద్ధాప్యంలో మనం ఏం చేయగలం? ఇతరులకు చేయగలిగిన మేలేమిటి? సహజంగానండి కొంతమంది పని ఏమిటంటే పిల్లలకు తల్లిదండ్రులకి మధ్యన అగాధాన్ని పెంచడం, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానపరచడం అనేది వారు చేయనే చేయరు. తండ్రి మీద పిల్లలకు మనసు విరిగిపోయేటట్టు, పిల్లల మీద తండ్రికి మనసు విరిగిపోయేట్టు చేసేటువంటి ప్రయత్నాలు అహీతోపెలు వంటి వారిలో ఉంటాయి. జాగ్రత్త సుమా. మన నోరు ఏం మాట్లాడుతుంది? పరిస్థితిని బట్టి మాట్లాడవలసింది పోయి ప్రతికూలమైన మాటలు పలికే పద్ధతి ఎంతవరకు సమంజసం ఆలోచించండి. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఒక మాట రాసింది. 23:12 వచనం. ఉపదేశం మీద మనసునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. తెలివిగల మాటలైనా మన అంతరంగాన్ని పాడు చేస్తున్నాయా? మన అంతరంగానికి మేలు చేసేవిగా ఉన్నాయా? మన అంతరంగంలో క్షమాగుణాన్ని పెంచేవిగా ఉన్నాయా? లేదు ఇతరుల ఎడల మన వంతు చేయాలనేటువంటి బాధ్యతను గుర్తు చేసేవిగా ఉన్నాయా? అలాంటి వాటి మీద మనసు ఉంచాలి. కానీ మనసును మరింత బాధపరుచుకుని, మరింత కఠినపరుచుకుని, ఇతరులకు దుఃఖ కారణం మనకు కావాలని మనం ఇలా మౌనంగా ఉంటే ఇంట్లో తక్కువ చేస్తారో, అప్పుడప్పుడు మనం కూడా బుసగొట్టాలి అని చెప్పే వాళ్ళ మాటలు వినకండి. ప్రమాదం ఉంది అందులో. ప్రభువును ఒకసారి ఆలోచించండి. ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు. మానవ జాతి అంతటి కొరకు తన రక్తాన్ని చిందిస్తూ ఆయన సిలువ మీద వేలాడుతున్న సమయాన ఆయనలో కనిపించిన మొట్టమొదటి గుణం ఏమిటి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నది. వృద్ధాప్యం మీరు సిలువగా భావిస్తే దాని మీద మొట్టమొదటిగా అభ్యాసం చేయవలసింది క్షమాపణ గుణం. అవును, మీ కూతుర్ని క్షమించరా? మరి మీ కోడల్ని ఎందుకు క్షమించలేరు? మీ కొడుకుని క్షమిస్తారు కదా, అల్లుడిని ఎందుకు క్షమించలేరు?
మీ కొడుకు కంటే అల్లుడు, మీ కూతురు కంటే కోడలు మనకు ఎలా కనపడతారు? వాళ్ళు మనసు లేని వాళ్ళుగాను, కఠినులుగాను, బాధపరిచేవారుగాను కనపడతారు. కానీ కొడుకుని మీరు క్షమించడానికి ప్రయత్నం చేస్తారు, అల్లుడిని నిరాకరించడానికి ప్రయత్నం చేస్తారు. కోడల విషయంలో కూడా అంతే. కానీ ఒక్కటి ఆలోచించండి, వృద్ధాప్యంలో దైవికమైన మనసును సాధన చేయండి. మొట్టమొదటిగా మీ జీవితం అంతటినీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోండి. ఆయన మీ జీవితంలోనికి రమ్మనండి. అటు మీదట మీ సంభాషణ కానీ, మీ ప్రవర్తన కానీ అవన్నీ లేఖన విరుద్ధమో, లేఖనం పర్వాలేదని సమర్థిస్తుందో పరిశీలించుకునే మనసు మీకు వస్తుంది. అది లేని రోజున మన ప్రవర్తన ఇంట్లో దుఃఖ కారణం అవుతుంది, బాధపడే కారణం అవుతుంది, మనశ్శాంతి లేకుండా చేసే కారణం అవుతుంది. వాళ్ళు మన మాట వినకపోతే రెచ్చిపోవడం కాదు చేయవలసింది, మనం ప్రార్థన చేసుకోవాలి. ఆలోచించండి ఒకసారి మీరు. వృద్ధాప్యాన్ని మనం అహితోపేరు వంటి వారితో గడపకుండా బర్జిల్లే వంటి మనసు కలిగిన వారితో గడపడం అవసరమని నా భావన. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చారు. సమయోచితమైన మాట వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది అని మీరు అన్నారు. వృద్ధాప్యంలో మా మాటలు అలా ఉండడానికి, వివేచన కలిగి ఉండడానికి, ఇతరుల మేలును అంగీకరించడానికి, ఇతరులను క్షమించడానికి అలాంటి మనసు నిమ్మని కృపగల మీ హస్తాలకే విన్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD.
దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చిరుకు, మెరిసే